సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రీనివాస్. వివరాలకు వెళ్లే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కనిలో ఉమ్మడి సభ ఏర్పాటు చేస్తాం. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మినిమం వేజ్ బోర్డ్ చైర్మన్ వెంకటరెడ్డి వెల్లడి. మహిళల చైతన్యవంతం కోసం శుక్రవారం కనిలో కోలాటం, నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తాం. ఎమ్మెల్యే చందర్ వెల్లడి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవు. రౌడీ షీటర్లకు కని కొత్త ఏసీపీ ఉమేందర్ హెచ్చరిక. పాయింట్ లైన్ ఓసీపీకి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు. నిర్ణయం మార్చుకోకుంటే ఎంతటి పోరాటాలకైనా సిద్ధమన్న నాయకులు. కానీ ప్రెస్ క్లబ్ సభ్యులకు ఇన్సూరెన్స్ పాలసీ బాండ్లను పంపిణీ చేసిన క్లబ్ నాయకత్వం. వివరాలు చూద్దాం. అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులందరికీ సమస్యల పరిష్కారం కోసం ఒక ఉమ్మడి సభను గోదావరికని ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మినిమం వేజ్ బోర్డ్ చైర్మన్ వెంకటరెడ్డితో కలిసి ఎమ్మెల్యే మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కాంట్రాక్టు కార్మికులకు ఏ రకంగా న్యాయం చేయాలన్న అంశంపై ప్రత్యేక దృష్టి సారించారని వారు తెలిపారు. భవన నిర్మాణపు కార్మికులకు కూడా తగిన వేతనాలు అందేలా కృషి చేస్తామని వారు చెప్పారు. ఈ ప్రాంతంలో ఒక ఉమ్మడి సభను ఏర్పాటు చేసి కాంట్రాక్టు కార్మికుల కనీస వేతనాల సాధనకై కృషి చేస్తామని వారు వెల్లడించారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతం అంటే ఇక్కడ కార్మిక క్షేత్రమైనటువంటి రామగుండం నియోజకవర్గం. ఈ పారిశ్రామిక ప్రాంతంలో కాంట్రాక్టీకరణ ఎప్పుడైతే మొదలైందో ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కువగా చేస్తున్నటువంటి యాజమాన్యాలు. పర్మనెంట్ కార్మికులకైతే ఎక్కువ వేతనాలు ఇవ్వాల్సి ఉంటుందని, వాళ్లకు అన్ని రకాలైనటువంటి వసతులు కల్పించాలి ఉంటుందని యాజమాన్యాలు ఇక్కడ కాంట్రాక్టు కార్మికులను ఎక్కువ మందిని ఈ యొక్క యాజమాన్యాలు ఎంకరేజ్ చేస్తూ సుమారు ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలోనే 24,000-25,000 మంది వరకు కాంట్రాక్టు కార్మికులు జీవిస్తున్నటువంటి పరిస్థితి. వీళ్లకు మినిమం వేజెస్ విషయంలో యాజమాన్యాలు వాళ్లకు మినిమం సౌకర్యాలు కూడా కల్పిస్తలేనటువంటి పరిస్థితులలో ఇక్కడ ఉన్నటువంటి లేబర్కు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కానీ, మనకు ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించి మినిమం వేజ్ బోర్డు చైర్మన్ గారు కానీ వారి దృష్టికి తీసుకుపోయిన వెంటనే స్పందించి ఇక్కడ ఉన్నటువంటి అన్నింటినీ కూడా పరిశీలన కోసం వచ్చి రాబోయేటువంటి కాలంలో కార్మికుల శ్రమను దోపిడీ చేస్తే ఊరుకుండేది లేదని చెప్పేసి ఇలా ముందుకు వచ్చినట్టు మనకు ఈ సందర్భంలో మనకి ఒక తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యాచరణలో మనకు అర్థమవుతున్నది. తప్పకుండా ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి పూర్తి స్థాయిలో న్యాయం చేకూరడం కోసం తెలంగాణ కార్మిక విభాగం అహర్నిశలు శ్రమిస్తుందనేది ఈ యొక్క సందర్భంగా రామగుండం నియోజకవర్గ కాంట్రాక్ట్ కార్మికులకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. కాంట్రాక్ట్ కార్మికులకు భరోసాగా లేబర్ యాక్ట్స్
కాంట్రాక్ట్ కార్మికులకు భరోసాగా లేబర్ అధికారులు అందరూ కూడా అండగా ఉండాలనేది ఇలా ప్రజలు కార్మికులు అందరూ కూడా కోరుకుంటున్నటువంటి విషయం. అందుకోసమే ప్రత్యేకంగా ఈరోజు మొట్టమొదటిగా జరిగినటువంటి యొక్క సమావేశం తర్వాత అతి త్వరలోనే ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టు కార్మికుల అన్ని వర్గాల కార్మికులతోని ఒక ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించబోతున్నాం అనేది కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అన్ని విభాగాలలో ఉన్నటువంటి కార్మికుల కోసం కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయడం కోసం చేస్తున్నటువంటి ప్రణాళికలో భాగంగానే కాంట్రాక్టు కార్మిక చట్టాలను కూడా ఈరోజు కార్మికులకు న్యాయం చేకూర్చే విధంగా చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టు కార్మికులందరూ కూడా ఇక్కడ ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మేము అండగా ఉన్నామనేదే ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. అతి త్వరలోనే తప్పకుండా ఒక సమావేశం ఉంటుంది. ఈ యొక్క సమావేశంలో ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఇతర డిపార్ట్మెంట్ల్లో పనిచేసేటువంటి కార్మికులు కానీ అందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చేటువంటి సౌకర్యాలను, ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలను అన్నింటిని కూడా సద్వినియోగం చేసుకునే విధంగా ఆ యొక్క సభకు సమావేశానికి కూడా హాజరు కావాలనేది కూడా ఈ యొక్క సందర్భంగా కోరుతున్నాను. వాళ్ళకు అనేక రకాల సమస్యలు కూడా కొన్ని చెప్పుకోవడం జరిగింది. మినిమం వేజ్ సైడ్ కావచ్చు, ఇంకా రకరకాల సమస్యలు కూడా నేను కూడా స్వయంగా కార్మిక నాయకుడిని కాబట్టి, ఉద్యోగ పక్షపాతిని కాబట్టి కొన్ని మా దృష్టిలోకి కొన్ని సబ్జెక్టు వాళ్ళు తీసుకురావడం జరిగింది. దీని మీద ఎమ్మెల్యే గారు కూడా స్పందించి త్వరలోనే ఓన్లీ కార్మికులతోనే ఒక పెద్ద మీటింగ్ని, ఒక సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి సమస్యల్ని ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారి దృష్టికి, కార్మిక మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఏ సమస్యలు అయితే ఉన్నాయో వాటిని పరిష్కరించే విధంగా ఎమ్మెల్యే గారు కూడా ఒక కార్యాచరణ తీసుకోబోతా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ పార్లమెంటు కేటీఆర్ గారి ప్రోగ్రాం తర్వాత అది పెట్టే ఆలోచన ఎమ్మెల్యే గారు చేస్తూ ఉన్నారు. దానికి మేము కూడా వస్తాం. ఏ సమస్యలు ఉన్నా కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ పెడతా ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ రామగుండం ప్రాంతంలో అనేకమైనటువంటి సంస్థలు ఉన్నాయి. అనేకమంది దాదాపు 1000 మంది, మేము ఇందాక ఒక లెక్క తీసుకున్నట్లయితే ఓన్లీ సింగరేణి ఎన్టీపీసీకి సంబంధించి దాదాపు 2400 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పనిచేసేటువంటి పరిస్థితి. అవి కాకుండా 4000 అని ఇంకా బ్రదర్ చెప్తున్నారు. మా దృష్టికి వచ్చింది 2400 మంది. ఇంకా లెక్కలు తీస్తే కార్మిక నాయకులు చెప్తా ఉన్నారు 2400 మంది అని. ఇవి కాకుండా సింగరేణిలో అనేక మంది 1000 మంది పనిచేస్తూ ఉన్నారు. వాటి మీద డిపెండ్ అయ్యేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా ప్రైవేట్ సెక్టార్లో భవన నిర్మాణం కావచ్చు, ఇంకా కొన్ని ఏరియాలు ఇక్కడ ఈ ప్రాంతంలోనే ప్రాజెక్టు కూడా కడతా ఉన్నాం. ప్రాజెక్టులు కట్టేటప్పుడు 1000 మంది ఇక్కడ పనిచేసేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎమ్మెల్యే గారు స్వయంగా చొరవ తీసుకున్నారు. వితిన్ 1 మంత్లోనే కార్మికులకు సంబంధించినటువంటి ఒక సమీక్ష సమావేశాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగంతో, కార్మిక శాఖకు సంబంధించినటువంటి యంత్రాంగంతో వస్తాం. మా ఏసీఆర్ గారు, మా డీసీఆర్ గారు కూడా వస్తారు. ఇవాళ ఏసీఆర్ గారు ఉన్నారు. నెక్స్ట్ మీటింగ్కి వారు కూడా అందుబాటులో ఉంటారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కేసీఆర్ గారు, ముఖ్యంగా కేటీఆర్ గారు కూడా కార్మికుల పక్షాన ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మినిమం వేజ్ రివైజ్ చేసే అవకాశం ఉన్నది. మీకు ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే చిన్న చిన్న సమస్యలు, ఏదైతే ఈఎస్ఐ లేదా పిఎఫ్ లాంటి ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నా కూడా, ఈ ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి ఏదైతే తాపి పనిచేసే మేస్త్రులు ఉన్నారో వాళ్లకు ఒక అవేర్నెస్ కార్యక్రమం తీసుకోవాల్సిందిగా నేను ఎమ్మెల్యే గారిని పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సమావేశంలో లేబర్ అధికారులు కోటేశ్వర్లు, గోవర్ధన్, నాయకులు భిక్షపతి, రాజేందర్, బద్రి రాజేందర్, సిహెచ్ సుభద్ర, ఇజగిరి భూమయ్య, మద్దెల శ్రీనివాస్, వీరాళాల్, సాగంటి శంకర్, చుక్కల శ్రీనివాస్, ప్రశాంత్, మాదాసు అరవింద్, పిల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మహిళా సంఘాల సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం 10 గంటలకు గోదావరికని జిఎం కాలేజీ గ్రౌండ్ ఆవరణలో మహిళలకు కోలాట నృత్యాలను ఏర్పాటు చేయనున్నామని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర ప్రగతి కోసం సీఎం కేసీఆర్, యువనేత కేటీఆర్ చేస్తున్న కృషిని వివరిస్తూ పాట రూపంలో సాగే కళా ప్రతిభ ఉత్సవంలో 700 మంది మహిళలు కోలాటం ద్వారా తమ ప్రతిభను చాటనున్నారని ఆయన తెలియజేశారు. జిల్లా కలెక్టర్ దేవసేన, జాయింట్ కలెక్టర్ వనజాదేవి, డీసీపీ రక్షిత కృష్ణమూర్తి అతిథులుగా హాజరు కానున్న ఈ కోలాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన మహిళలకు పిలుపునిచ్చారు. కళా ప్రతిభా ఉత్సవం, ఈ కళా ప్రతిభా ఉత్సవం అనే ప్రోగ్రాంలో కోలాటం కార్యక్రమాన్ని మనం ఎన్నుకున్నాం. ఈ కోలాటానికి సంబంధించి మీకున్నటువంటి ప్రతిభను తెలియజెప్పి రాబోయేటువంటి కాలంలో ప్రభుత్వం ద్వారా కానీ లేకపోతే ప్రత్యేకంగా ఏదైనా
సహకారం దొరకాలనే ఒక ఆలోచన కొద్ది ఈ కార్యక్రమాన్ని మనం తీసుకున్నాం. 700 మందితోని ఈ యొక్క మహిళా దినోత్సవం సందర్భంగా ఈ యొక్క ప్రతిభా కళా ఉత్సవ్ కార్యక్రమం జరుగుతుంది. దీన్ని రికార్డెడ్ ప్రోగ్రామ్గా వండర్ రికార్డెడ్ ప్రోగ్రామ్గా కూడా నమోదు చేయడం జరుగుతూ ఉన్నది. దీనికి సంబంధించి ఒక్కొక్క గ్రూప్ సంబంధించి ప్రత్యేకమైన సర్టిఫికెట్స్ కూడా మనం ప్రదానం చేస్తాం. ఎందుకు అంటే ఎప్పటికీ జీవితంలో గుర్తుండేటువంటి విధంగా. రెండోది, ప్రతి ఒక్కరికి కూడా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్యక్రమంలో హాజరవుతున్న ప్రతి ఒక్క మహిళా సోదరి మనకి చీరను ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం పెట్టుకోవడం జరిగింది. ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి కోలాటం నేర్పుతున్నటువంటి నృత్య పోషకులు, అదేవిధంగా మాస్టర్స్, వీళ్ళందరూ కూడా రేపు ఉదయం జిఎం కాలేజీ గ్రౌండ్లో ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. జిఎం కాలేజ్ గ్రౌండ్లో మేము అప్పటికే మీరు రావడానికి ముందే అన్నీ కూడా లైన్స్ను అవన్నీ కూడా వేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆయా ప్రజాప్రతినిధులు, వేస్ బోర్డ్ చైర్మన్ సామ వెంకటరెడ్డి, రాజేందర్ రెడ్డి, శోభన్ రెడ్డి, సాగంటి శంకర్, మారుతి, చుక్కల శ్రీనివాస్, చెరుకు బుచ్చిరెడ్డి, నూతి తిరుపతి, బొడ్డు రవీందర్, ఫేస్ శ్రీనివాస్, పిల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. జీడీకే ఫైన్ క్లైన్ గనిని ఓసీపీగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు స్థానిక ఫైన్ క్లైన్ చౌరస్తా నుండి ప్రదర్శనగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు జీడీకే ఫైన్ క్లైన్ గని ముందు గల ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దాదాపు 30 నిమిషాల పాటు కొనసాగిన ఈ ఆందోళన కార్యక్రమం సందర్భంగా ఓసీపీకి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను శాంతింపజేశారు. అంతకుముందు ఫైన్ క్లైన్ చౌరస్తా వద్ద నిర్వహించిన సభలో రామగుండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్తో పాటు నాయకులు రియాజ్ అహ్మద్, బొంతల రాజేష్, మాంకాళి స్వామి మాట్లాడుతూ జీడీకే ఫైన్ క్లైన్ను ఓసీపీగా మార్చి పరిసర ప్రాంతాలను బొందలగడ్డగా మార్చవద్దని డిమాండ్ చేశారు. ఫైన్ క్లైన్ను ఓసీపీగా మారిస్తే అడ్డుకుంటామని గతంలో ప్రకటించిన కేసీఆర్ అధికారంలోకి రాగానే మాట మార్చి ఓసీపీ ఏర్పాటుకు ఆమోదం పలకడం సిగ్గుచేటని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి స్థానిక ఎమ్మెల్యే ఫైన్ క్లైన్ ఓసీపీని అడ్డుకోవాలని సూచించారు. ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా సింగరేణి యాజమాన్యం ఓసీపీని ఏర్పాటు చేస్తే సహించేది లేదని, భవిష్యత్తులో మరింత బలమైన పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. ఎప్పటిలాగే నిరంతరం పోరాటం చేస్తూ ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయడం కాంగ్రెస్ పార్టీకి చేస్తున్నటువంటి కార్యక్రమం. మరి ఈరోజు గోదావరిఖని పట్టణానికి పెద్ద ప్రమాదం ముంచింది, పెద్ద ప్రమాదం వస్తూ ఉందని చెప్పి మేము మీ అందరికి మరోసారి చెప్తా ఉన్నాం. ఫైన్ క్లైన్ ఈ ప్రాంతంలో రాజకీయ నాయకులందరికీ కూడా అదృష్టంగా భావించేటువంటి ఒక బొగ్గు కానీ అక్కడికి వెళ్ళి పూజలు చేసి అక్కడి నుంచి ప్రచారాలు మొదలుపెట్టి
అక్కడ మాట ఇస్తే ఖచ్చితంగా నాయకులం అయిపోతామని. మరి నేను ఆ నుంచి పోయి మొదలు పెట్టలే, అందుకే కాలేదు కావచ్చు. అయిన వాళ్ళు మాత్రం ఫైన్ క్లైన్ని కాపాడుతాం, ఓపెన్ కాస్ట్ కానివ్వము. ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సోదరులకు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నివాసితులందరికీ కూడా మాట ఇస్తున్నామని చెప్పి గట్టిగా మాట్లాడిన వాళ్ళు గెలిచిన తర్వాత ఏ ఒక్కరు కూడా మాట నిలుపుకోలే. దాంట్లో మొట్టమొదటిగా కేసీఆర్నే అని నేను అంటా ఉన్నా. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇదే ఫైన్ లైన్ పాయిని ఆ రోజు రోసయ్య గారు ఓపెన్ కాస్ట్ చేస్తామని చెప్పినాడని, దాన్ని కానియనని, అయితే ఇక్కడ శ్మశానం అవుతుంది, ఇక్కడ కుర్చేసుకొని కూర్చుంటా ఎవరిస్తారో చూస్తా అన్నాడు. రోసయ్య గారు అందరు ప్రజల యొక్క విన్నపాన్ని ఆ రోజు మా ఐఎన్టీసీ నాయకుల వారు ఇచ్చినటువంటి ఒక ఫిర్యాదుతో వెంబట స్పందించి ఓపెన్ కాస్ట్ విరమించుకున్నారు. కానీ అదే కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే ఫైన్ క్లైన్ కాలని ఓపెన్ కాస్ట్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒక్కసారైనా రియాజ్ అహ్మద్ గారు చెప్పినట్టు మార్కెట్లో ఒక భూమి పోయింది, పోరాటాలు చేశారు, అధికారులు వస్తే మాట్లాడి సెటిల్మెంట్ చేసుకున్నారని చెప్పి నేను దానికి కూడా జవాబు చెప్తా ఉన్నా. ఫైన్ క్లైన్ కాదు, ఇవాళ తాడిచెర్లలో ఒక ప్రైవేట్ కంపెనీ ఏఎంఆర్కి ఇచ్చినారు, ప్రైవేట్ కంపెనీ ఒక మల్టీనేషనల్ కంపెనీకి ఇచ్చినారు. రేపు ఇదే వరకు ఇస్తారు, ఎల్లుండి మిథాని వాళ్ళు రెడీగా ఉన్నారు. తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో ఉన్నటువంటి బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఫైన్ క్లైన్ అయితే రేపు దీని పగుళ్ళ వల్ల, బ్లాస్టింగ్ల వల్ల అక్కడ ఏదో ప్రమాదం జరుగుతుంది, అక్కడ ఒక కార్మికుడు చచ్చిపోతాడు, చనిపోయిన వెంటనే కార్మికులకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా ఓపెన్ కాస్ట్ చేస్తున్నామని చెప్తారు. ఒక ఓపెన్ కాస్ట్, రెండో ఓపెన్ కాస్ట్, మూడో ఓపెన్ కాస్ట్, 15 ఏళ్లలో గోదావరికి అని అంత కొత్త గుట్టలతో పుట్టలతో ఊరు లేకుండా పోయే ప్రమాదం ఉందన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. వాడలలోకి వస్తారు, ఇక్కడ శబ్దాలు రాకుండా చేస్తామంటారు, స్పెషల్ ప్యాకేజీలు అంటారు, నీళ్ళు ఇస్తామంటారు, నీళ్ళు వేస్తున్నాం దుమ్ము రాకుండా అంటారు. మనం ఒక్కసారి గంగానగర్ బ్రిడ్జ్ కిందికి పోదాం, వాటర్ ట్యాంకులు తిరుగుతూనే ఉంటాయి. ఫైన్ క్లైన్ బంద్ పెట్టి ఓపెన్ కాస్ట్ చేసే కార్యక్రమం, దీనికి వ్యతిరేకిస్తున్న విషయం ఇది కాంగ్రెస్ పార్టీదో లేకుంటే రియాజ్ అహ్మద్దో మక్కాన్ సింగ్దో కాదు. గోదావరి ఖని ఉన్న ప్రతి ఒక్క ప్రజల సమస్య ఇది. ఫైన్ క్లైన్ ఓపెన్ కాస్ట్ అయితే మాత్రం గోదావరి ఖని మరో అంతర్గామం అవుతుంది, మరో ఎఫ్సీగా మారబోతుంది. మల్టీనేషనల్ కంపెనీస్ వస్తున్నాయి, వచ్చిన తర్వాత దగ్గర కూడా రానివ్వరు, స్పెషల్ ఎకనామికల్ జోన్ లాగా ప్రకటించి చట్టాలు నడవై ఏమి పని చేయి అందరు నాశనం అవుతుంది. గోదావరి ఖని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరము మనం దానికి వ్యతిరేకించాలి. ఆంధ్రాలో సమస్య వచ్చినప్పుడు అన్ని పార్టీలు ఒకటైతాయి, వ్యతిరేకిస్తాయి, దాన్ని కాపాడుకుంటాయి. ఆ పద్ధతిలో తెలంగాణలో కూడా మొన్న కూడా భూపాలపల్లిలో కేటీకే మైన్ను బంద్ చేసిన ఘనత అక్కడ ప్రజలది ఉంది. అదేవిధంగా గోదావరికని ఈ ఫైన్ క్లైన్ ఓపెన్ కాస్ట్ కాకుండా అడ్డుకోవాల్సిన అవసరం కూడా ఈ ప్రజలది ఉంది. ఇంకో విషయం నేను చెప్తున్నా, దయచేసి ఇంట్లో ఉద్యమంలో పాల్గొని పోచమ్మ మైదాన్ లాగా మళ్ళీ ఫైన్ క్లైన్ ఉద్యమం చేయకండి. పోచమ్మ మైదాన్ కంపెనీ కార్మికుల జాగా, దాంట్లో ఉద్యమం పేరు మీద కోట్లు దండుకున్నారు పొలిటికల్ లీడర్స్ మధ్యలో ఉండి. ఆ విధంగా ఈ ఓపెన్ కాస్ట్ ఉద్యమంలో జాయిన్ అయ్యేట్లా కాకండి, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. హెచ్ఎంఎస్ మీ వెంబడి ఉంటుందని మేము తెలియపరుస్తున్నాం. ఏదైతే ఫైన్ క్లైన్ బాయ్ని ఓసీపీగా మార్చే యోచనలో తెలంగాణ గవర్నమెంటు ఏదైతే సింగిల్ యాజమాన్యం చేస్తుందో దాని నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో మరి ఈ ఫైన్ క్లైన్ చౌరస్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఏదైతే 2014లో ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం కేసీఆర్ గారు 2018లో కూడా మరి ఏదైతే యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి
ఆ రోజు తెలంగాణ గవర్నమెంట్ అధికారంలో రాకముందుకు మరి దోచుకోపోతురు ఆందోళన అని చెప్పి మన యువతకు అన్యాయం అవుతుందని చెప్పి మరి ఏదైతే ఓసీపీ చేయొద్దు, అది బొందలగడ్డ చేయొద్దు, ఇక్కడనే కుర్చీ వేసుకొని ఈ ఫ్రాంక్లిన్ చౌరస్తాలోనే కాపల కుక్కలగా ఉంటున్న కేసీఆర్ ఈరోజు బొగ్గు నిలువలు ఎక్కడ ఉన్నాయి, అభివృద్ధి మరి బతకలో చూడాలని చెప్పి ఈ గోదావరికాన్ని ఫ్రాంక్లిన్ బాయ్స్ ఓసీపీగా మార్చి మరి గోదావరికాని ప్రాంతాన్ని మరి భూనాశనం చేసే పరిస్థితి మరి ఏర్పడ్డది. కాబట్టి మరి దానికి నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరిగింది. మొన్న గెలిచిన ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే సోదరుడు కోరకంటి చంద్ర గారు ఆలోచించాలి. ఆ సమస్యలు పరిష్కరించవలసిన ప్రజాప్రతినిధులు ప్రజలకు సమస్యలుగా మారడమే కాకుండా ఇక్కడ ప్రజలకు అనేక సమస్యలు సృష్టిస్తున్న సందర్భంగా ఈరోజు ఓపెన్ కాస్ట్ 5కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజా శ్రేయస్ కోసం ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే ముందుంటుంది కనుక రానున్న రోజులలో ఓపెన్ కాస్ట్ 5కు వ్యతిరేకంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి ఖచ్చితంగా ఇక్కడ ఓపెన్ కాస్ట్ వ్యతిరేకంగా పోరాటాలు చేస్తాం. రానున్న రోజులలో ఈ ఓపెన్ కాస్ట్ను ఎట్టి పరిస్థితులలో ప్రారంభం కాకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రయత్నం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాకుండా రామగుండంలో ఉన్న ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, యువత, విద్యార్థులు అందరూ కూడా ఈ సమరానికి సంపూర్ణ మద్దతు తెలిపి రానున్న రోజుల్లో ఉద్యోగ అవకాశాల కోసం, ప్రజా సమస్యల కోసం ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీతోటి నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బొంతల రాజేష్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, దాని అనుబంధ సంఘాల నాయకులు వడికల రాజలింగం, గుమ్మడి కుమారస్వామి, తానపర్తి గోపాలరావు, పీచర శ్రీనివాసరావు, వంగ శ్రీనివాస్ గౌడ్, పెద్దలి ప్రకాష్, బొమ్మక శైలజ, వెంగళ పద్మ, దాసరి సావిత్రి, కొలను కవిత, దొంతుల లింగం, ఎండి ముస్తఫా, గట్ల రమేష్, తిప్పారపు శ్రీనివాస్, గుండెటి రాజేష్, యుగేందర్, వాజిబ్ ఖాన్, పూదరి సత్తయ్య, ఫక్రుద్దీన్, గాదం విజయ, ఎంచర్ల మహేష్, విజయ్, రహీం, పీక అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యం విషయంలో బాలికలు తగు జాగ్రత్తలు పాటించాలని ఆర్జీవన్ సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు శకుంతల విజయపాల్ రెడ్డి సూచించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సెక్టార్ 1 పాఠశాలలో బాలికలకు ఆరోగ్య కిట్ అందజేశారు. ముందుగా జరిగిన సభలో ఆమె బాలికలను ఉద్దేశించి ప్రసంగించారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం పరిశుభ్రత పాటించాలని ఆమె కోరారు. మన గవర్నమెంట్ ఉద్దేశం ఏంటి, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతోన ఈ బాలిక ఆరోగ్య రక్ష కిట్స్ని మనకి పంపిణీ చేయడం జరిగింది. దీనివల్ల మీరందరూ కూడా పర్సనల్ హైజీనిక్ మెయింటైన్ చేయాలనే ఉద్దేశమే. సో ఆరోగ్యంగా ఉంటేనే మనము, పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా కూడా ఉంటామనే ఉద్దేశంతో ఇవన్నీ మనకి సప్లై చేస్తున్నారు. ఇంతకుముందు కూడా ఒకసారి ఇవ్వడం జరిగింది. అందరూ వాడుతున్నారా? మీకు ఏమన్నా లోట్లు అట్లా ఏమన్నా ఉంటే చెప్పండి, సార్ వాళ్ళకి చెప్తే ఇన్ఫార్మ్ చేస్తారు. మీ గర్ల్స్కి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అంతా ఎనిమిగ్గా ఉంటున్నారు వాళ్ళు, ఎస్పెషలీ గర్ల్స్. ప్రేయర్లో పడిపోతుంటారా ఎవరైనా? ఎందుకు పడిపోతారు? సరిగ్గా తినక. ఆకుకూరలు అలాంటివి ఏమి గడ్డి కాదు మీకు, ఆకుకూరలు బాగా తినండి, కొంచెం ఫ్రూట్స్ తినండి. ఇప్పటి నుంచి మీరేమీ 0 సైజులు మెయింటైన్ చేయక్కర్లేదు. చక్కగా తినండి, హెల్తీగా ఉండండి, చక్కగా ఆడుకోండి. ముందు తినండి, ఆడుకోండి, సరిపోతుంది. దాన్ని మీరు చక్కగా హెల్తీగా ఉంటేనే కదా మీరు చక్కగా చదువుకొని రాణించగలిగేది. సమావేశంలో పాల్గొన్న సేవా సమితి సభ్యురాళ్లు మాట్లాడుతూ మహిళల చైతన్యం కోసం సింగరేణి యాజమాన్యం పరంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రశంసనీయమని ఈ సందర్భంగా వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ అధికార ప్రతినిధి హనుమంతరావు, సలీం, ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధి కోసం కని ప్రెస్ క్లబ్ అంకిత భావంతో పనిచేస్తుందని క్లబ్ అధ్యక్షులు ఎం వంశీ, ప్రధాన కార్యదర్శి పూదర్ కుమార్, కోశాధికారి దయానంద్ గాంధీ చెప్పారు. గురువారం ఉదయం ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో జరిగిన సర్వసభ్య సమావేశం సందర్భంగా సభ్యులకు క్లబ్ పరంగా ఇన్సూరెన్స్ పాలసీ బాండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ నాయకత్వం మాట్లాడుతూ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం కోసం చేస్తున్న కృషిని వివరించారు. అనంతరం సభ్యులకు వ్యక్తిగత ఇన్సూరెన్స్ పాలసీ బాండ్లను పంపిణీ చేశారు. ఇంకా ఈ సమావేశంలో ఐజేయు నేషనల్ కౌన్సిల్ మెంబర్ కోళ లక్ష్మణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగపూరి సత్యం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిట్టల రాజేందర్, సీనియర్ జర్నలిస్టులు అల్లెంకి లచ్చయ్య, బండారి కిష్టయ్య, జక్కం మారుతి, వెలుపుల నారాయణ, నాయన మధునయ్య, మాదస్ రామ్మూర్తి, రామ్ శంకర్, జక్కం సత్యనారాయణ, చంద్రశేఖర్ రెడ్డి, మాధవరావు, పి చంద్రశేఖర్, పెద్దపల్లి సత్యనారాయణ, పందిళ్ల శ్యామ్ సుందర్, తగరపు శంకర్ తదితరులు పాల్గొన్నారు.
చట్టానికి వ్యతిరేకంగా ఏ ఒక్క చిన్న తప్పు చేసినా రౌడీ షీటర్లపై కఠిన చర్యలు తప్పవని గోదావరికని ఏసీపీ ఉమేందర్ హెచ్చరించారు. ఇక్కడి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ రౌడీ షీటర్లతో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఏదైనా చిన్న పెట్టి మ్యాటర్లో కూడా మీరు ఇన్వాల్వ్ కావాలి. ఇన్వాల్వ్ అయిందనుకో అప్పుడు మీకు బరాబర్ కేసు ఉంటుంది. కేసు తర్వాత పాత కేసు ఉంటుంది. దాని తర్వాత పాత కేసులో ఇన్వాల్వ్ అయిన కొత్త కేసులు. అర్థమైనా? మీ బస్తీలో ఏ చిన్న భార్యాభర్తల పంచాయతీ నుంచి వాటర్ పంచాయతీ నుంచి రోడ్డు కాడ చిన్న రోడ్డు మరమ్మతుల పంచాయతీ ఏ పంచాయతీలో కూడా మీరు మీ ముందట ఏమైనా జరిగిందనుకో ఏం చేయాలా? పోలీసు వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి. అర్థమైందా? ఎవరైతే కేసులలో ఇన్వాల్వ్ అయ్యారో చాలా రోజుల నుంచి పెండింగ్ ఉందో వాళ్ళతో మాట్లాడి సిపి గారితో మాట్లాడి రౌడీ షీట్లో పోలీసు. ఎట్ ది సేమ్ టైం కొత్త వాళ్ళు మాత్రం ఏ చిన్న పెట్టి కేసులో ఇన్వాల్వ్ అయినా ఎవరిని స్టే చేసేది. అర్థమైందా? సార్ మాకు తెలియదు సార్, ఏదో పోయినా కానీ పోనే పోదు, గొడవ అయిందంటే అక్కడి నుంచి దూరం వెళ్ళిపోయి పోలీసులకి ఇంటిమేషన్ చేయాలి. అనంతరం సిటీ న్యూస్తో మాట్లాడుతూ భూ తగాదాల్లో తలదూర్చితే సత్వరమే చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. మంచి నడవడికతో శాంతియుతంగా ఉన్న రౌడీ షీటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలపెట్టమని ఆయన చెప్పారు. ఈరోజు గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్కు విజిట్ చేయడం జరిగింది. ఈ గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న రౌడీలందరినీ ఈరోజు పిలిపించిన తర్వాత వాళ్ళు ఏ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు, తర్వాత ఎప్పటి నుంచి రౌడీ షీట్ ఓపెన్ ఉంది, వాళ్ళ యొక్క ప్రజెంట్ డూయింగ్స్ ఏంటి, వాళ్ళు ఏం యాక్టివిటీ చేస్తున్నారో వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. వాళ్ళని ఏ రకంగా అంటే మీ ఫ్యూచర్లో ఏ చిన్న కేసులో ఇన్వాల్వ్ అయినా వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ ట్రయల్స్లో కూడా చాలామందిలో ఉన్నారు. అవి కూడా వాళ్ళందరికీ కూడా కన్విక్షన్ రావడానికి మా ఇన్స్పెక్టర్లకు కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము. ఫ్యూచర్లో ఏ రౌడీ షీటర్ కూడా ఏ చిన్న పెట్టి కేసులో కానీ తర్వాత ల్యాండ్ కేసులో కానీ ఇన్వాల్వ్ అయినా అతనిపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్తున్నాము. తర్వాత ప్రజలకు కూడా వీళ్ళ దగ్గర నుంచి ఎటువంటి బెదిరింపులు కానీ ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా కానీ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు, వాటిపై తగిన చర్యలు తీసుకుంటాము. ఈ గోదావరికని పట్టణంలో ఉన్న అందరు రౌడీ షీటర్లను కూడా ఫర్దర్గా ఎటువంటి యాక్టివిటీ లేకుండా చేయడానికి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తున్నాం. ఏసీపీ వెంట 1 టౌన్ సిఐ పర్ష రమేష్, సిఐ రాజు, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, వెంకటేష్, ఏఎస్ఐ రాములు గౌడ్, శారద తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.